ప్రతి ఒక్కరికి తమ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలని ఉంటుంది. అది ఎలా అని వెతుకుతూ ఉంటూ యూట్యూబ్ వీడియోలు చూస్తూనో, పోడ్కాస్ట్లు వింటూనో, లేదా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిని ఫాలో అవుతూనో ఉంటాం. అసలు సక్సెస్ సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసుకోవడానికి యాక్చువల్గా సక్సెస్కి ఏ సీక్రెట్ ఫార్ములా లేదు. ఈరోజు నేను చెప్పే ఈ విషయం మీకు అర్థమైందంటే మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారవచ్చు. నెంబర్ 1, కన్సిస్టెన్సీ. మీ లైఫ్లో నిరంతరంగా ముందుకు వెళుతూనే ఉండండి. ఎక్కడ ఆగకండి. ప్రతి డే బ్రేక్స్ ఇవ్వకుండా మీరు కంటిన్యూస్గా మీరు ఎంచుకున్న వర్క్ని చేస్తూనే ఉండండి. నెంబర్ 2, చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. ఏదో పెద్దది చేసేస్తా అనుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ అసలే స్టార్ట్ చేయకుండా ఉండటానికి బదులు మీరు అనుకున్న లక్ష్యం ఏంటో దానికోసం మీ దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్తోనే వెంటనే వర్క్ స్టార్ట్ చేసేయండి. ఈ 2 స్టెప్స్ కనుక మీరు అడాప్ట్ చేసుకున్నారనుకోండి, మీరు తొందరగా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. మీరు కన్న కలలన్నీ సాకారం అవుతాయి. ఇప్పుడు మీరు ఫాలో అవుతున్న సేమ్ స్ట్రక్చర్, సేమ్ మైండ్ సెట్తో, ఇంకా సేమ్ హ్యాబిట్స్తో మీరు సక్సెస్ అవ్వలేరు. దీనికోసం మీరు 1 మినిట్ ఫార్ములాని మీ లైఫ్లో యూజ్ చేయాలి. 1 మినిట్ ఫార్ములా ఏంటంటే, మీరు ఒక రోజులో 1 మినిట్ టైంలో చేయగలిగే ఏ పనైనా వెంటనే చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ డెస్క్ని ఆర్గనైజ్ చేయాలి అనుకున్నారు, అది వెంటనే చేసేయండి. అలాగే ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకున్నారు, పోస్ట్పోన్ చేయకుండా అనుకున్న వెంటనే చేయండి. ఏ పనైనా 1 మినిట్ ఇంకా అంతకంటే తక్కువ టైం తీసుకుంటుందో ఆ పనిని వెంటనే చేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ అనేది ఫాస్ట్ అవుతుంది. కొత్తగా ఆలోచించడానికి మీ బ్రెయిన్ యొక్క పవర్, ఎనర్జీ అనేది సేవ్ చేయబడుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, లెర్న్ వితౌట్ ప్రెషర్. మీరు ఏ డొమైన్లో వర్క్ చేసినా సరే, మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేసినా సరే, మీ దగ్గర క్రియేటివిటీ కనుక లేకపోతే, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ కనుక లేకపోతే, ఇమాజినేషన్ లేనంత వరకు మీకు గ్రోత్కి సంబంధించి ఒక లెవెల్ అచీవ్ చేయలేకపోతారు. మరి ఎలా చేయగలం? మీ ఫీల్డ్కి రిలేటెడ్గా లేని స్కిల్స్ని నేర్చుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్పై ప్రెషర్ పడదు. బ్రెయిన్ యొక్క క్రియేటివిటీ యాంగిల్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. దీనివల్ల మీ క్రియేటివిటీ అప్గ్రేడ్ అవుతుంది. మీ బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది. థర్డ్ ఏం చేయండి, ఒకరోజు ఒక 90 సెకండ్స్ మీరు ఏం అవ్వాలనుకున్నారో విజువలైజ్ చేయండి. మిమ్మల్ని మీరు పూర్తిగా విజువలైజ్ చేసుకోండి. ఆ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎలా కనిపిస్తున్నారు, మీ పర్సనాలిటీ చేంజ్ అయినట్టు విజువలైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ఇమాజిన్ చేయండి. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. 90 సెకండ్స్ రోజు 3 సార్లు విజువలైజ్ చేశారనుకోండి, మీ బ్రెయిన్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీకు అవకాశాలు కనిపించడం స్టార్ట్ అవుతాయి. సక్సెస్ వైపుకు మార్గం మీకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది.